హలో డియర్ హోమ్ మేకర్స్, ఈరోజు కూడా కొన్ని టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. కొన్నిసార్లు మనం చపాతీలని ఎక్కువ సంఖ్యలో ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఒకదానిపైన ఒకటి పడిపోయి ఉంటాయి కదా, అలాంటప్పుడు అవి ఎంత లాగినా కూడా రావు, పైగా సాగిపోయి పాడైపోతాయి. అలాంటి టైంలో మనం 2గా అతుక్కున్న లేదా 3గా అతుక్కున్న చపాతీలని అలాగే వేసి పెనం పైన కొంచెం దూరగా కాల్చిన తర్వాత ఇలా విడదీస్తే వచ్చేస్తాయండి. దానికోసం మనం హైరాణ పడిపోయి చపాతీని చింపేయాల్సిన పని అయితే లేదు. ఇలా చేసి చూడండి, నెక్స్ట్ టైం మీకు కూడా చపాతీలు అంటుకుపోతే కనుక ఈజీగా వచ్చేస్తాయి. మనం చాలామంది ఏ మేకప్లు లేకుండా ఉండడానికి చూస్తాము, కానీ మేకప్ లుక్ అయితే చాలామందికి చాలా నచ్చుతుంది, కానీ వాళ్ళకి మేకప్ అయితే సూట్ అవ్వదు, అలాగే ఎలా వేసుకోవాలో రాదు. అట్లాంటి వారికి ఈ టిప్ చాలా బాగా పనికొస్తుంది. కాస్తంత మీరు వాడే టాల్కమ్ పౌడర్లో ఏదో ఒక మాయిశ్చరైజర్ని కలిపేసేయండి. ఇలా థిక్గా క్రీమీగా ఫామ్ అయిన తర్వాత దాన్ని అప్లై చేసేసి నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసేసుకుంటే కనుక మనకి ఫౌండేషన్ అప్లై చేసిన గ్లో వస్తుంది. మీరు కూడా ఈ టిప్ని ఖచ్చితంగా ట్రై చేయండి, ఇంప్రెస్ అవుతారు. మ్యాట్స్ అనేవి బాగా మురికి పెట్టేస్తూ ఉంటాయి. వీటి కోసం అయితే మనం గంటలు కేటాయించి బ్రష్ కొట్టి అలాగే నానబెట్టి ఉతకాల్సి ఉంటుంది కదా. అలా కాకుండా మీరు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనం రెగ్యులర్గా తడిపేలా కాకుండా కొంచెమంత హాట్ వాటర్లో నిమ్మ ఉప్పు ఉంటుంది కదా, నిమ్మ ఉప్పు అలాగే సర్ఫ్ వేసి మ్యాట్లు అలాగే కాళ్ళ కింద వేసే క్లాత్లు అన్నీ కూడా ఒకసారి బాగా డిప్ చేసేసి ఒక 15 to ½ an hour సోక్ చేసేస్తే మనం ఏమాత్రం ఉతకకుండా బ్రష్ కొట్టకుండా చూసారా నీట్గా తెల్లగా వచ్చేస్తాయి. వాష్ చేసుకుంటే చాలు. టిప్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. బ్లౌజులకి ఒక్కొక్కసారి నాసి రకం హుక్లు వేసేసి ఇచ్చేస్తూ ఉంటారు స్టిచ్చింగ్కి ఇచ్చినప్పుడు. అలాంటప్పుడు వైట్ అయితే కనుక ఖచ్చితంగా అవి కొంచెం తుప్పు పట్టేసి ఎక్కడ పడితే అక్కడ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు మీకు ఇన్స్టెంట్గా ఈ టిప్ అయితే ఖచ్చితంగా వర్క్ అవుతుందండి. మనకి ట్రాన్స్పరెంట్గా ఉండే నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, మనం నెయిల్ పాలిష్ పైన కానీ లేదంటే ఊరికే గోళ్ళకు వేస్తూ ఉంటాము, అట్లాంటిది ఒకటి తీసుకొని మనకి హుక్ల పైన వేసేస్తే కనుక ఇది తుప్పు పట్టినా కూడా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది, అలాగే తుప్పు పట్టకుండా కూడా ఉంటుంది. ఇన్స్టెంట్గా ఈ టిప్ అయితే ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ట్రై చేసి చూడండి. మనకి టైం లేనప్పుడు ముఖ్యంగా ఇళ్ళల్లో గాజులు ఎక్కువగా ఉంటాయి, వీటిని స్టాండ్లో వేస్తే మురికి పట్టేస్తాయి. స్టాండ్ లేని వాళ్ళు కూడా స్టోర్ చేసుకునేలాగా ఈ టిప్ అయితే బాగా పనికొస్తుందండి. దీనికోసం ఒక యూజ్లెస్ ఖాళీ వాటర్ బాటిల్ని అయితే తీసేసుకొని పైన ఉండే ఈ కవర్ని చించేసేయాలి. చించిన తర్వాత ఇది పలచగా ఉందండి వాటర్ బాటిల్, అందుకే నేను సీజర్ తీసుకొని కట్ చేసేస్తున్నాను. మీకైతే కట్ కాకపోతే కనుక ఒక నైఫ్ని తీసుకొని కట్ చేసేసేయండి. వీడియోలో చూపిస్తున్నట్టు పైన మనకి హెడ్జ్ అంతా తీసేసేయాలి. తర్వాత ఇలా ఉన్న బాటిల్కి నిలువుగా ఒక గంటు పడేలాగా మొత్తం చివరి వరకు కట్ చేయాలి. చివరి వరకే కట్ చేయాలి, లాస్ట్లో కొంచెం గ్యాప్ అంతా ఉంచేసేయాలి. ఇప్పుడు మనకి గాజులని మనం ఎలా కావాలంటే అలా ఒక వరుసగా దీంట్లో ఆర్గనైజ్ చేసేసి పెట్టుకుంటే కనుక మనకు కావాల్సినప్పుడు దీనిలో నుంచి తీసి వేసుకోవచ్చు. అలాగే ఒకే దగ్గర గాజులు ఉండడం వల్ల నీట్గా ఉంటుంది. పైగా మనం డస్ట్ పట్టకుండా దీని మీద క్లాత్ కానీ లేదా ఏదైనా మూత కానీ పెట్టేయడం వల్ల ఎప్పటికీ గాజులు అనేవి నీట్గా ఉండిపోతాయి, ఒకే దగ్గర ఉంటాయి, పగిలిపోకుండా కూడా ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే గాజులకి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇలా ట్రై చేయండి ఒకసారి, మీకు కూడా చాలా నచ్చుతుంది. చూడడానికి చాలా బాగుంది కదా. టిప్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. వెల్లుల్లిపాయలు ఒలుచుకోవడం అయితే చాలా కొంతమందికి చిరాగ్గా అనిపిస్తుంది, కొంతమందికి టైం వేస్ట్గా అనిపిస్తుంది. ఇవి ఒక్కొక్కసారి మనకి హింస పెడతాయి టైం లేనప్పుడు. అలాంటప్పుడు అయితే ఈ టిప్ బాగా వర్క్ అవుతుంది. ఒక గిన్నెలో కాస్తంత హాట్ వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ తీసి దానిలో మనకు కావాల్సినన్ని వెల్లుల్లిపాయలను వేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి ఒలుచుకున్నట్లయితే కనుక చాలా ఈజీగా వచ్చేస్తుంది. పీల్ మొత్తం ఉడికిపోయిన పొటాటోస్ ఒలిసినట్టే ఈజీగా వచ్చేస్తుంది. అస్సలు టైం లేనప్పుడు ఏదైనా మసాలా గ్రేవీ ఇలాంటి హెవీ కర్రీస్ ప్రిపేర్ చేసినప్పుడు కనుక ఈ టిప్ అయితే మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సేఫ్టీ పిన్స్ అనేవి చిన్నగా ఉంటాయి, ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాము, అవసరానికి అయితే దొరకవు. ముఖ్యంగా జర్నీలో అయితే మాత్రం చిన్నపిల్లలు ఉన్నా కూడా ఇవి కొంచెం డేంజరసే కాబట్టి వీటిని అయితే మనం ఈజీగా ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను. మీకు వెంటనే దొరికేస్తాయి కూడా ఇలా పెట్టుకుంటే. అయిపోయిన జెండు బామ్ లేదా ఇట్లాంటి చిన్న చిన్న ఇంగువ డబ్బాలు ఉంటాయి కదా, వాటిని మనం కడగాల్సిన పని కూడా లేదు. జస్ట్ ఒక పేపర్తో కానీ లేదంటే ఒక క్లాత్తో కానీ తుడిచేసి వాటిలో ఇలా వేసుకోవడం వల్ల ఇవి రస్ట్ పట్టకుండా అలాగే ఒకే దగ్గర ఉంటాయి. టిప్ నచ్చితే లైక్ చేయండి. మనలో చాలామందికి ఇట్లా దూదితో ఒత్తులు ప్రిపేర్ చేసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. నిలువు ఒత్తులు కానీ పువ్వు చేసుకునే ఒత్తులు కానీ రోజు పూజ చేసే వారికైతే ఈ టిప్తో చాలా ఒత్తుల్ని చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా అయిపోయిన అగరబత్తి పుల్లు ఉంటుంది కదా, దాన్ని
కాటన్ అంతా స్ప్రెడ్ చేసి దాని మధ్యలో పెట్టి ఒకసారి తిప్పడం వల్ల ఒత్తులు అయితే చాలా ఫాస్ట్గా ఒకే షేప్లో ఒకే హైట్లో ప్రిపేర్ అయిపోతాయి. మీరు ఈ టిప్ని అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంతకు ముందు కంటే చాలా తొందరగా అయిపోతుంది మీ పని, చాలా ఈజీ కూడా. అన్నీ ఒకే షేప్లో అయితే తయారైపోతాయి. కొన్ని పనులు ఈజీగానే అయిపోతుంటాయి, కాకపోతే ఎలా చేయాలని ఐడియా లేక మనమే కష్టపడిపోతూ ఉంటాము. ఈ ఒత్తులు కూడా నాకు మొదట్లో రాక చాలా కష్టపడేదాన్ని. ఈ ప్రాసెస్లో చేయడం వల్ల చాలా ఈజీగా అనిపిస్తుంది నాకు కూడా. చాలా తొందరగా స్టిఫ్గా కూడా ఉంటున్నాయి ఒత్తులు. తర్వాత ఇలా బిర్యానీతో గ్రేవీతో కానీ బిర్యానీతో కానీ వచ్చే డబ్బాలు ఖాళీగా ఉంటాయి. వీటిని ఏం చేయాలో తెలియక పడేస్తూ ఉంటాము. వీటిని కూడా ఉపయోగించుకోవచ్చండి. ఇలా మనకి నోజల్ డ్రాప్స్, అలాగే ఇయర్ డ్రాప్స్, ఐ డ్రాప్స్, చిన్న చిన్న ఆయింట్మెంట్స్ అన్నీ ప్లేస్ చేసుకోవడానికి. వీటిపైన మూతుంటుంది కాబట్టి ధూళి పట్టకుండా ఉంటుంది. అలాగే బట్టల క్లిప్స్ ఉంటాయి కదా, బట్టల క్లిప్స్ లాంటివి కూడా వీటిలో వేసి మనం మూత పెట్టేసుకోవచ్చు. పడిపోకుండా ఉంటాయి, మిస్ అవ్వకుండా ఉంటాయి. అలాగే డస్ట్ అనేది పట్టకుండా ఉంటుంది. ఈ టిప్ కూడా చాలా చిన్నదే కానీ చాలా ఉపయోగపడుతుంది. మనకి ఇంట్లో ఉండే థిక్గా ఉండే బెడ్షీట్స్ ఉంటాయి కదా, పిండుకోవడానికి వీలుగా ఉండే బెడ్షీట్స్, వాటిని మనం చల్లచల్లగా ఉండే నీటిలో బాగా ముంచేసి గట్టిగా పిండాలండి. వాటర్ని కారిపోకుండా గట్టిగా పిండేసి మనం విండోస్ దగ్గర కానీ లేదంటే తలుపుకి అడ్డంగా కానీ వేసి ఇంట్లో ఫ్యాన్ వేసుకొని పడుకుంటే కనుక చాలా చల్లగా ఉంటుంది. థిక్గా ఉండే బెడ్షీట్ అని ఎందుకన్నానంటే ఇది థిక్గా ఉండడం వల్ల నీరు అనేది తొందరగా ఆరిపోకుండా ఉంటుంది. బయట నుండి వచ్చే గాలి ఈ చల్లని బెడ్షీట్ నుండి వచ్చి రూమ్ టెంపరేచర్ని మాత్రం బాగా తగ్గిస్తుంది. ఈ వేసవి కాలంలో ఉపయోగపడే టిప్ అయితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి.